43 years old. ఆల్కహాలిక్ గా ఇది, నాన్ ఆల్కహాలిక్ గా బ్రెయిన్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఆల్కహాల్ కన్సంప్షన్లో ఉండే బ్రెయిన్ కేస్ 1 32 years old సాఫ్ట్వేర్ ఇంజనీర్. సింటమ్స్ వచ్చేసి హెడేక్ ఫర్ 6 monthsలో చాలా హెడేక్ ఉంది, మార్నింగ్ వామిటింగ్స్ అవుతున్నాయి, బ్లర్డ్ విజన్ ఉంది. హీ హాజ్ నెగ్లెక్టెడ్ ద ప్రాబ్లమ్. అండ్ కేస్ 2 వచ్చి ఫీమేల్ 26 year old టీచర్. బిఫోర్ ఎప్పుడు కానీ ఫిట్స్ అనేటివి రాలేదు, సడన్గా వర్కింగ్ స్పేస్లో కొలాప్స్ అయిపోయింది టీచర్స్. అండ్ హోల్ బాడీ 2 minutes షేక్ అయింది, అన్కాన్షియస్గా 2 minutes ఉంది. ఈ పేషెంట్లో వన్ గుడ్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్, బ్రెయిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హై ఎనర్జీ కన్స్యూమింగ్ ఆర్గన్స్. ఈ సాధువులు దే సే దట్ దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద పైనియల్ గ్లాండ్. లంగ్ క్యాన్సర్ అనేది మన బ్లడ్లో స్ప్రెడ్ అయ్యి బ్రెయిన్లో గ్రో అవ్వడం మొదలు పెడితే బ్రెయిన్లో నీడిల్ పాస్ చేయాలన్నా అంతే డేంజరస్. ఈ టెంపోరల్ లోబ్స్ అంటారు. ఓకే, ఈ టెంపోరల్ లోబ్లో ట్యూమర్ వచ్చింది అంటే ఓన్లీ మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. మెమరీ డిస్టర్బెన్స్ అంటే మన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇక్కడ కనుక ట్యూమర్ వచ్చింది అనుకోండి, కాలు కానీ చేయి కానీ వీక్నెస్ రావచ్చు. నార్మల్ ప్యూర్ హెల్తీ పర్సన్ సడన్గా ఒక సైడ్ బాడీ ఫంక్షన్ అవ్వడం స్టాప్ అయిపోయింది. లెట్స్ టేక్ రైట్ హ్యాండ్ అండ్ రైట్ సైడ్ స్ట్రోక్ అని తెలిసింది, హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక హెల్తీ పర్సన్ కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? దే నో దట్ మనం లావ్ అవ్వకూడదు. బ్రెయిన్ ఇస్ నాట్ గెటింగ్ ఇనఫ్ రెస్ట్. దానివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ సీయింగ్ స్ట్రోక్ సో మచ్ దీస్ డేస్. స్ట్రోక్ అనేది సడన్ గా వస్తుంది. సడన్ గా కాలు చేయి పడిపోతాం, కదులుతాం, ఆగిపోతాం. He was already drunk with the paralysis. సో అసెస్ చేస్తాం కూడా మాకు చాలా కష్టం అయిపోయింది. అంటే ఏంటి ప్రాబ్లం, వాట్ ఈస్ ద లెవెల్ అనేది కూడా కష్టం అయిపోయింది. We did a CT scan and we saw that it's a massive stroke, that was hemorrhagic stroke. అసలు బ్రెయిన్ అన్యూరిజం అంటే ఏంటి డాక్టర్? They are very violent. సీజర్స్ వచ్చినప్పుడు మన ట్రెడిషన్స్ ప్రకారం నోట్లో స్పూన్ పెట్టడం, చేతిలో కీస్ పెట్టడం అండ్ వాటర్ జల్లేయడం మొహం పైన, ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తుంటారు. ఇవి ఎంతవరకు కరెక్ట్? అస్సలు కరెక్ట్. మా ఫ్రెండ్ మైగ్రేన్ అనేది ఉంది. తను ఏం చెప్తుంది అంటే మైగ్రేన్ హెడేక్ అనేది సివియర్ ఉంటుంది. అసలు మైగ్రేన్ హెడేక్కి నార్మల్ హెడేక్కి డిఫరెన్స్ ఏంటి? See, migraine is one most common headache.